నమస్కారం. జేఎంజే న్యూస్ కు స్వాగతం. నా పేరు తనూజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మరల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వస్తే మాదిగ జాతికే తీరని అన్యాయం జరుగుతుందని విమర్శించిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. ఒంగోలు టీడీపీలోకి వెల్లువెత్తుతున్న వలసలు. టీడీపీలో చేరిన వైసీపీ ఆర్యవైశ్య నాయకులు కనమర్లపూడి హరిప్రసాద్. సార్వత్రిక ఎన్నికల నియమావళిని పాటించి తప్పక సహకారం అందించాలని సూచించిన కలెక్టర్ దినేష్ కుమార్. ఎన్నికల ప్రచార సామాగ్రిని ముద్రించే సమయంలో సంబంధిత ప్రింటర్, పబ్లిషర్ పేరు, చిరునామా తప్పనిసరిగా జత చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రింటర్లు యజమానుల సంఘం ప్రతినిధులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరపత్రాలు, గోడపత్రాలను ముద్రించే సమయంలో ఖచ్చితంగా నిబంధనలు పాటించాలన్నారు. లేకుంటే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచార సామాగ్రి ముద్రించిన 3 రోజుల్లోగా సంబంధిత వివరాలను ఎన్నికల విభాగానికి సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో జేసీ రోణంగి గోపాలకృష్ణ, డిఆర్ఓ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. Representation of People Act 120 Section 127A the copy గురించి ఒకసారి తెలుగులో కూడా అందరికీ ఒకసారి ఇచ్చారు. సో పంపిస్తాను. ఇది ఏం చెప్తుందంటే మనకి ఫస్ట్ మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. అంటే మీరు ఎనీ పొలిటికల్ పార్టీస్ పెట్టిన ప్యాంఫ్లెట్స్ కానీ, చేలో ఉన్న ప్యాంఫ్లెట్స్, బ్యానర్స్, పోస్టర్స్, ఫ్లెక్సీస్. సో ఫ్లెక్సీస్ కూడా మీరే చేస్తారు కదా. Related to any contesting candidate or their agent or the political party. Okay, ఎవరు ఉంటే కూడా సపోజ్ క్యాండిడేట్ ఖర్చు పెడతారు అంటే క్యాండిడేట్ వరకు మీరు డిక్లరేషన్స్ ఇస్తారు, సరిపోతుంది అట్లా కాదు. సో ఎనీ పార్టీని ప్రమోట్ చేయడం కానీ, ఎనీ క్యాండిడేట్ ప్రమోట్ చేయడానికి కోసం ఎనీ థర్డ్ పార్టీ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోకల్ కార్పొరేటర్ ఉంటారు. సో ఎమ్మెల్యే గారు ఫోటో పెడతారు. సో ఎమ్మెల్యే నేను పెట్టలేదు, ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను పెట్టలేదు, బట్ వేరెవరో చేశారని చెప్పడానికి కూడా వీలేదు. సో ఎనీబడి హు ఆర్ స్పాన్సరింగ్ పర్టికులర్ పబ్లిసిటీ మెటీరియల్ అది కూడా ఎక్స్పెక్టేషన్స్ కింద వస్తుంది. ఓకే, సో దానికోసమే మీ దగ్గర ఈ డిక్లరేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే మీరు ఫస్ట్ డిక్లరేషన్స్ అనెక్షన్ ఏ నుంచి ఏమి ఇస్తారంటే, మీరు సో లొకేషన్స్లో మీ ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుంటున్నారు అంటే మీరు ఈ పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా మీరు నేను ఐఎమ్ పబ్లిషర్ అని ఫస్ట్ మీరు మిమ్మల్ని డిక్లేర్ చేస్తారు. ఆ డిక్లరేషన్స్లో మీకున్న డేటాస్ అన్ని పెడతారు. మీకు ఏ లొకేషన్స్లో ఉంది, అడ్రస్ ఏంటి, మీ పబ్లిషర్ పేరు ఏంటి, ఎవరి పేరు లైసెన్స్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఏంటి, ఇదన్నీ ఇన్ఫర్మేషన్స్ మీరు ఏమేమి డిక్లేర్ చేసి ఇస్తారో దీంతో పాటు ఒక ఇద్దరు అటెస్టేషన్, మీకు తెలిసిన ఒక ఇద్దరు పేరు. ఓకే, వారు లోకలీ ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఎమినెంట్ పర్సన్స్. ఓకే, సో మీ చుట్టూలో ఉంటున్న కొంచెం పెద్ద మంది ఎవరు ఉంటారు, 2 మందిలో వాళ్ళు కూడా అటెస్టేషన్ చేసి ఈ డిక్లరేషన్ ఫస్ట్ సబ్మిట్ చేయాలి. ఈ ప్రకారము మీరు ప్రతి పబ్లికేషన్స్ ఏం చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు ఇన్ఫర్మేషన్స్ ఉంటుంది. దాంట్లో మీ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద ప్రింటర్ ఎవరు, ఆర్ పబ్లిషర్ ఎవరు, దెన్ ఏ డేట్ మీరు ప్రింటింగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఓకే, మీ ప్రింటింగ్ ఆర్డర్ రిసీవ్డ్ ఇన్ సే 20th March తీసుకున్నాను, డేట్ ఆఫ్ ఆర్డర్, డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ద పబ్లిషర్. ఈ డిక్లరేషన్స్ ఇస్తున్నారు కదా. సో అపెండిక్స్ ఏలో మీరు డిక్లరేషన్ ఇచ్చారు, ఏ రోజు మీరు డిక్లరేషన్ ఇచ్చారు ఆ డిక్లరేషన్స్. దెన్ ఏ పర్టికులర్ ప్రింటింగ్ ఉంది, ఎలక్ట్రిక్ పోస్టరా ఆర్ ప్యాంఫ్లెటా, బిల్ బోర్డా ఏంటి, దానికి ఉన్న డైమెన్షన్స్తో పాటు ఆ డీటెయిల్స్ ఆఫ్ యూర్ ప్రింటింగ్ ఐటమ్స్ మీరు చెప్పాలి. కలర్ ప్రింటింగ్, బ్లాక్ అండ్ వైటా, ఏ సైజ్లో ఉంటుంది, ఎంత థిక్నెస్లో ఉంటుంది మీ పేపర్స్, దానికి వచ్చిన ఇన్ఫర్మేషన్స్ మీరు పెట్టాలి. దాంతోపాటు కాపీస్, ఎన్ని కాపీలు, 3,000, 4,000, 10,000, 20,000 ఆ నెంబర్ ఆఫ్ కాపీస్ పెట్టాలి. సపోజ్ మీకు ప్రింటింగ్ చేయమని కలర్లో ప్రింట్ చేయండి, తర్వాత ఒక 1,000 కాపీస్ నాకు జెరాక్స్ పెట్టేయండి, ఫోటో కాపీ పెట్టేయండి అని చెప్తే మీరు మళ్ళీ ప్రింటింగ్ చేసిన వరకు మనం బిల్ పెట్టేసి దీనికి బిల్ పెట్టకుండా ఉండాలి. ఐదర్ ఇట్ ఈస్ ప్రింట్ ఆఫ్సెట్ ప్రింటింగ్ కానీ, ఆర్ కంప్యూటర్ ప్రింటింగ్ కానీ, ఆర్ ఫోటో కాపీయింగ్ కానీ, సైక్లోస్టాటిక్ ఫోటో కాపీయింగ్ అన్నీ కూడా అమౌంట్ ప్రింటింగ్ ఓన్లీ.
ఓకే, సో ఎన్ని కాపీస్ ఉన్నాయో అన్ని కాపీస్ మీరు మీ పేరు అన్ని దాంట్లో ఉండాలి, అన్ని కాపీస్కి మీరు లెక్క పెట్టాలి, యూ ఆర్ అకౌంట్ చేయాలి. రెండు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే విత్ ఇన్ రీజనబుల్ టైం అంటున్నారు. సో సే 7 days, ఓకే, 7 రోజుల లోపల అది సబ్మిట్ చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. సపోజ్ ఎక్కడో ఒక చోట్లో ఒక ఫొటోస్ ఎనీ కైండ్ ఆఫ్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మాదిగలకు ఎటువంటి న్యాయం జరగదని తేలిపోయిందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో స్థానిక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినే అధికారంలోకి వస్తే మాదిగ జాతికే తీరని అన్యాయం జరుగుతుందని, మాదిగ విద్యార్థులు ఎటువంటి అభివృద్ధిలోకి రాలేరని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోనే మాదిగలకు న్యాయం జరిగిందని, అందుకే రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికే మాదిగల మద్దతు ఉంటుందని మందకృష్ణ అన్నారు. పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రిక్ మీడియా సోదరులకు, ఉద్యమ నమస్సులు. కొద్దిగా మిమ్మల్ని ఓ అర్ధగంట గంట సమయం కూర్చునబెట్టాము. కొద్దిగా సారీ, దూరం నుండి వచ్చాము. దాదాపు 120-140 కిలోమీటర్ల స్పీడ్లో కూడా వచ్చాము. ఒక్కోసారి మీరు బాధపడతారండి. రైట్, ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాదిగలకు అనుకూలం కాదని తేలిపోయింది. విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో మా అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అడ్డుగా ఉందని కూడా నిర్ధారణ జరిగింది. మరొకసారి పాత్రికేయ ఎలక్ట్రిక్ మీడియాలో గుర్తు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాదిగలకు అనుకూలం కాదని తేలిపోయింది. విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో మా అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అడ్డుగా ఉందని 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిరూపించుకుంది. అందువల్ల రాబోయే ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే రాజకీయ నిర్ణయం తీసుకోబోతుందని కూడా మేము ముందుగానే స్పష్టం చేస్తున్నాం. నిన్నగాక మొన్ననే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. నిన్నగాక మొన్న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేసే కొత్త నిర్ణయాలు ఏమి ఉండవు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చే కొత్త పథకాలు ఏమీ ఈ ప్రభుత్వం అమలు చేయదు. కాబట్టి గత 5 ఏళ్ల ఆయన పాలనలో మాదిగల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన పరిపాలన కొనసాగలేదనే విషయం స్పష్టంగా ఆధారం ఉన్నది, అర్థమవుతున్నది. ముందుగా మాదిగల చిరకాల ఆకాంక్ష అయిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సానుకూలం కాదని, వ్యతిరేకంగానే ఉన్నదని స్పష్టంగా రుజువైంది.
అందుకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మీద ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మీద ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో సుప్రీంకోర్టులో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆ కేసు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రభుత్వం ఈవి చిన్నయ్యకు సంబంధించిన కేసు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన ప్రభుత్వం ఈవి మాల మహానాడుకు సంబంధించిన ఈవి చిన్నకు సంబంధించిన కేసు 2004 నవంబర్ 5న సంతోష్ హెగ్డే నాయకత్వంలో 5 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు లేదని సిఫార్సు చేసింది. రాష్ట్రాలకు అధికారం లేదని వర్గీకరణ మీద తీర్పు చెప్పింది. అదే సమయంలో 2022 ఆగస్టు 27న పంజాబ్ వర్గీకరణ కేసులో 5 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని అభిప్రాయం వ్యక్తం చేసింది. 2004లో 5 జడ్జీలు వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు చెప్తే 2022లో 5 సుప్రీంకోర్టు జడ్జీలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. మొన్న ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వర్గీకరణ మీద 2004లో వచ్చిన తీర్పు మీదనే సమీక్ష చేసింది. 2004 నవంబర్ 5న ఇచ్చిన తీర్పు మీదనే, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా చేసిన చిన్నయ్య కేసు విషయంలోనే తీర్పు చెప్పింది. మొన్న ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో సమీక్ష చేసింది. అట్లాంటి సమయంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశాన్ని సమర్థించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకొచ్చిన వర్గీకరణ అంశం మీద హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఆనాటి ప్రభుత్వం కె వేణుగోపాల్ గారిని సుప్రీంకోర్టు లాయర్ను తీసుకొచ్చి వాదించింది. అదే సమయంలో 2004లో సుప్రీంకోర్టులో ఇదే అంశం మీద విచారణ జరుగుతున్నప్పుడు స్వర్గీయ రాజశేఖర్ గారు కూడా అదే సీనియర్ లాయర్ను పెట్టింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్న సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున వర్గీకరణకు అనుగుణంగా లాయర్ను పెట్టలేదు. దీన్ని బట్టి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలం కాదనే విషయం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకూలం కాదనే విషయం తేలిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ని సుప్రీంకోర్టుకు పంపాలని, సుప్రీంకోర్టులో ఒక సీనియర్ న్యాయవాదిని కూడా నియమించాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము బహిరంగ లేఖ రాసిన, అదే సమయంలో బహిరంగంగా విజ్ఞప్తి చేసిన, ముఖ్యమంత్రి దృష్టికి పోయే విధంగా మా ఎమ్మెల్యేలను మంత్రులను కూడా అప్రమత్తం చేసి ఆయన వద్దకు పంపిన, సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక లాయర్ను నియమించకపోవడం చూస్తే షెడ్యూల్ కులాల వర్గీకరణకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకూలం కాదనే విషయం తేలిపోయింది.
లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రతి సంవత్సరం ఏకాదశ రుద్రాభిషేక మహోత్సవం నిర్వహిస్తున్నామని అచలానంద ఆశ్రమ నిర్వాహకులు పరిపూర్ణ సిద్ధానంద స్వామి తెలియజేశారు. ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ అచలానంద ఆశ్రమం నందు సోదనగుంట కోటేశ్వరరావు పద్మజ దంపతుల సహకారంతో ఏకాదశ రుద్రాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోదనగుంట కోటేశ్వరరావు పద్మజ దంపతుల చేతుల మీదుగా మహాశివలింగానికి ఏకాదశ రుద్రాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు పరిపూర్ణ సిద్ధానంద స్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా సూదనగుంట కోటేశ్వరరావు పద్మజ దంపతులు మా ఆశ్రమానికి వారి వంతుగా సహకారాన్ని అందజేస్తున్నారని తెలియజేశారు. స్థానిక ప్రజలు ఆశ్రమానికి వచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అష్టోత్తరం పూజ అది ఉన్నది కదా, అష్టోత్తరం పూజ అది ఉంది, నైవేద్యాలు చెల్లించాలి. తర్వాత వాళ్ళకి
పరిపూర్ణ ఆత్మోదలని 50 మంది భక్తులు శుభాహ్వానం. మన యొక్క అచలానంద ఆశ్రమంలో ఈరోజు పరమేశ్వరుడికి అభిషేకం జరుగుతున్నది. ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతున్నది. ఈ అభిషేకం మాన్యులు శ్రీమాన్ సోదనకొండ కోటేశ్వర గారు, పద్మజ గారి దంపతులు ఈ కార్యక్రమం జరిపిస్తూ ఉన్నారు. వారే స్వయంగా అర్చన కూర్చొని పౌరోహితుల ద్వారా ఈ యొక్క ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతున్నది. ఈ ఏకాదశి రుద్రాభిషేకం చూసిన వారికి, విన్నవారికి, కన్నవారికి అందరికీ కూడా మోక్షం లభిస్తుందని శాస్త్రం చెప్తున్నది. చేయించే వాళ్ళకి ఇంకా అత్యధికమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఈ రుద్రాభిషేకం మన ఆశ్రమంలో ప్రతి సంవత్సరం వారి ద్వారానే జరుగుతున్నది. శ్రీమాన్ కోటేశ్వర గారి ద్వారానే జరుగుతున్నది. కాబట్టి రుద్రాభిషేకం ఇప్పుడు అభిషేకం ఏకాదశి రుద్రాభిషేకం అయిపోయింది. ఇప్పుడు తర్వాత అష్టోత్తర శతనామ పూజ జరుగుతున్నది. పూజ తర్వాత మహాహారతి జరుగుతున్నది. హారతి తర్వాత భక్తులందరికీ భోజన ప్రసాదం ఉన్నది. కనుక భక్తులంతా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని తెలుస్తాం. తర్వాత ఏకాదశ రుద్రాభిషేకం అంటే శివుడికి 7 రుద్రాలతో అభిషేకం చేయడం, 11 రుద్రాలతో. శివుడు అభిషేక ప్రియుడు. శివలింగం పైన ప్రతి శివాలయంలో ధారాపాత్ర కట్టబడి ఉంటుంది. ఆ ధారాపాత్రలో నీళ్లు పోసి ఉంటాయి. ఆ నీళ్లు ఒక్కొక్క బిందువు శివుడి మీద పడుతూ ఉంటే ఆయన ఆనందిస్తూ ఉంటాడు. కనుక శివాలయం ఎక్కడైనా పాడుపడితే, శివాలయంలో ధారాపాత్ర లేకపోతే, శివుడి మీద కనుక ఆ ధార వర్షించకపోతే ఆ గ్రామానికి, ఆ పరిసర ప్రాంతాలకి క్షామం వస్తుంది, కరువు వస్తుంది, ఈతి బాధలు వస్తాయి, వ్యాధులు బాధలు వస్తాయి, జరుగుతాయి. కాబట్టి ఏ గ్రామంలో శివాలయం ఉన్నా, ఏ పట్టణంలో శివాలయం ఉన్నా శివుడు తప్పనిసరిగా అభిషేకం జరగాలి. ధారాపాత్ర ఉంటే చాలు. రోజు అష్టోత్తర శతనామం చేసినా చాలు. కాకపోతే సంవత్సరానికి ఒకసారి ఏకాదశ రుద్రాభిషేకం చేయడం మంచిది. ఒక్క బిందువు పడితే సంతోషించే శివుడు 7 రుద్రాలకి అభిషేకం జరుగుతూ ఉంటే ఎన్ని పంచామృతాలు జరుగుతున్నాయి, అభిషేకం జరుగుతున్నది, జలం స్రవిస్తూ ఉన్నది. శివుడు ఎంత పరవశించిపోతాడో చూడండి. ఈ కార్యక్రమం ద్వారా ఒంగోలు పట్టణం మొత్తం కూడా ఆయుష్, ప్రజలంతా ఆయుష్, ఆరోగ్యము, సుభిక్షంతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, సుభిక్షాలతో వర్ధిల్లడానికి ఇదొక మహత్తరమైనటువంటి కార్యక్రమం. మేము ఈ కార్యక్రమం చేయడంలో ముఖ్య ఉద్దేశం సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు అనే సూక్తిని అనుసరించి అందరికీ శ్రేయస్సు జరగాలి, అన్ని వర్గాలకి శ్రేయస్సు జరగాలి, అన్ని జీవులకి శ్రేయస్సు జరగాలని ఈ కార్యక్రమం మనం జరిపిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం జరిపిస్తూ ఉన్నటువంటి శ్రీమాన్ కోటేశ్వర గారి దంపతులకి, వారి కుటుంబానికి, విశ్వరాట్ భగవానుడు అనేటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ యొక్క దివ్యాశీస్సులు సర్వదా సర్వత్రా సంప్రాప్తించాలని, శ్రీ పార్వతీ పరమేశ్వర దివ్యానుగ్రహం సర్వదా సర్వత్రా సంప్రాప్తించాలని, పూజ్యపాద అచలానంద గురుదేవుల వారి దివ్యానుగ్రహం, దివ్యాశీస్సులు సర్వదా సర్వత్రా సంప్రాప్తించాలని, వారికి ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, భోగము, భాగ్యము, సుఖము, సంతోషము అన్నీ సమృద్ధిగా ఇవ్వాలని ఆకాంక్షిస్తూ, అలాగే సర్వజనులు శ్రేయోదాయంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం ప్రశాంతి. శ్రీ గురుభ్యో నమః. సోదనకొండ కోటేశ్వర గారు ప్రతి నెల కొంత ద్రవ్యాన్ని సమర్పిస్తున్నారు. ఆశ్రమం విద్యార్థులు ఉన్నారు, చదువుకుంటూ ఉన్నారు. 45 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంకా 6-7 ఆడపిల్లలను చదివిస్తున్నాం. వాళ్ళ డే స్కాలర్గా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి, కాలేజీకి వెళ్తారు. 6th నుంచి బీటెక్ వరకు చదివిస్తున్నాం. వీళ్ళందరికీ ఈ యొక్క ఫీజులు ఇవన్నీ ఆశ్రమే భరిస్తున్నది. వీరు ప్రతి నెల కొంత ద్రవ్యాన్ని ఆశ్రమానికి సమర్పిస్తూ ఉన్నారు. అలాగే ఇలాంటి విశేష కార్యక్రమాలప్పుడు కూడా
వారి యొక్క ప్రాధాన్యత చాలా అధికంగా ఉంటుంది. ఇవాళ రుద్రాభిషేకం మొత్తం ఖర్చు కూడా వారే భరించేస్తున్నారు. దేవీ నవరాత్రులప్పుడు తర్వాత ఆరాధనప్పుడు కూడా ప్రముఖమైన పాత్ర వారిదే. వారు ఎవరి మూడో కంటికి తెలియకుండా తీసుకొచ్చి వారు ఇక్కడ ద్రవ్యాన్ని ఇస్తారు. ఆ ద్రవ్యంతో జరుగుతున్నది. వీరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం ఆశ్రమం నడుస్తున్నది. వీరు ఇంకా మరి కొంతమంది సహకారంతో ఈ యొక్క 50 మంది పిల్లలను మనం చదివించడం జరుగుతున్నది. దాతల సహకారం ఉంటే ఎక్కువ మంది పిల్లలు ఇంకా చదివించడానికి ప్రయత్నిస్తున్నాం. పేదవాళ్ళకి కంటి ఆపరేషన్ చేస్తున్నాం. ఈ పిల్లలను చదివిస్తున్నాం. నిత్యాన్నదానం ఉన్నది. అలాగే జ్ఞానదానం మేము ప్రతి నెల సామూహిక హారతలు జరుపుతూ ఉన్నాం. ఈ ప్రతి దేవాలయంలోనూ ప్రతి గ్రామంలోనూ జరుపుతున్నాం. ఈ హారతల ద్వారా ప్రజలందరినీ చైతన్యవంతం చేయడం, భక్తి మార్గానికి మరల్చడం, అందరినీ నిబద్ధతగా ధర్మయుక్తంగా నడవడానికి ఓ ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలని దాతల సహకారంతో జరుగుతున్నాయి. ముఖ్యంగా శ్రీ కోటేశ్వరరావు గారి సహకారం జరుగుతున్నాయి. కనుక వారిని వారి కుటుంబ సభ్యులకి ఈ ఆశ్రమాన్ని సహకరించే వారందరికీ కూడా ఈశ్వరాడు భగవాన్ని అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తూ శ్రీ గురుభ్యో నమః. 15 సంవత్సరాల నుంచి వస్తున్నాను. గురువు గారు సత్యనారాయణ స్వామి గారి ఆశీర్వచనంతో నేను ఏ వ్యాపారం చేసినా ఏది మొదలుపెట్టినా స్వామి గారి ఆశీస్సులు తీసుకుని మొదలు పెడతాను. నాకు అన్ని వేళలా ఆయన ఆశీస్సులు అందుతాయి. ఆశ్రమానికి నా శాశక్తుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలుస్తుంది. సార్వత్రిక ఎన్నికల నియమావళిని పాటించి తప్పక సహకారం అందించాలని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. స్థానిక ప్రకాశం భవన్లోని ఛాంబర్లో సోమవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీల నేపథ్యం ఉన్న ఫోటోలను అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాల్లోనూ తొలగించామన్నారు. ఎలాంటి హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా ఈసీ మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. ఫిర్యాదుల స్వీకరణ నిమిత్తం కలెక్టరేట్లో విభాగం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఓటర్లను ప్రభావితం చేసే ఏ కార్యక్రమమైనా నియమావళి ఉల్లంఘనగా పరిగణిస్తామన్నారు. సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతి పొందాలని సూచించారు. సమావేశంలో జేసీ రోణంకి గోపాలకృష్ణ, డిఆర్ఓ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో సో వాళ్ళతో ఒకసారి ఈ కోడ్స్ మీరు డిస్కస్ చేయాల్సింది. అదర్వైజ్ మీరు ఈ మీటింగ్ అటెండ్ చేసి వెళ్ళలేదు. సో ఈ కాపీస్ ఒకసారి వాళ్ళకి ఇచ్చేసి దీని గురించి వచ్చిన మీటింగ్ పెట్టండి. సో క్యాండిడేట్ తెలిసిన తర్వాత ఐ విల్ కండక్ట్ ఆ మీటింగ్స్ పర్సనలీ అబౌట్ డూస్ అండ్ డోంట్స్ ఇన్ ఎంసీసీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భోజనాలు పెట్టవచ్చా లేదా అంటే మీ కార్యకర్తలు సపోజ్ ఓటు క్యాంపెయినింగ్ వెళ్తున్నారు, మీ దగ్గర ఒక 10-20 మంది ఉన్నారు, వాళ్ళకి మీరు భోజనం పెట్టుకోవచ్చు. ఇట్స్ ఎంసీసీ వైలేషన్. అంటే అది ఫ్రీ బీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీస్ట్. ఏదైనా ఒక భోజనం పెట్టడం కూడా ఇట్ ఇస్ ఇండ్యూస్మెంట్ కింద వస్తుంది. సో దానివల్ల అట్లాంటి కార్యక్రమం చేయకండి. చేస్తే ఎంసీసీ వైలేషన్ ఆర్ ఇండ్యూస్మెంట్స్ కింద ఐపీసీ ప్రకారం కేసెస్ బుక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో లాస్ట్ టైం ఒక దర్శీలో ఒక ఇష్యూ వచ్చింది. బట్ అది ముందే వాళ్ళకి అడ్వైజ్ చేశాం పొలిటికల్ పార్టీస్కి ఇట్లా చేయకూడదు అని చెప్పిన తర్వాత వాళ్ళు తగ్గించేశారు. దాని ముందు 200-300కి ట్రై చేశారు. బట్ చెప్పిన తర్వాత 20-30 మందికి తగ్గించేసి చేశారు. సో అట్లా ఇది అన్నెసెసరీ కాంప్లికేషన్ కాకుండా వాళ్ళు కూడా క్లారిటీ ఉండాలి, ఇది చేయవచ్చు ఇది చేయకూడదు. ఇంకొకటి పోస్టర్స్, బ్యానర్స్ అన్నీ ఉన్నాయి. ఇది పబ్లిక్ ప్లేసెస్లో పెట్టి అన్నీ కూడా తీసేసాం. దీని తర్వాత కమర్షియల్ స్పేసెస్ ఉండవచ్చు. కొన్ని కమర్షియల్ స్పేసెస్లో మీరు ఇప్పుడు పర్మిషన్ తీసుకొని పెట్టుకోవచ్చు. దానికి ఉన్న ఎక్స్పెండిచర్స్ ఇప్పుడు క్యాండిడేట్ మీరు ప్రకటన చేయకపోతే ఆ క్యాండిడేట్ ఏ సంబంధపడిన పార్టీ ఉన్నారో పార్టీకి మనం బుక్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇండివిజువల్ హౌస్ హోల్డ్స్ అంటే కూడా ఇంటి పైన ఒక పెద్ద హోర్డింగ్ పెట్టుకున్నారు. అది రిమూవ్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఇండివిజువల్ నా సొంత ప్రాపర్టీని ఎక్కడ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు.
అందుకని ఇండివిజువల్ ప్రాపర్టీ అంటే అది రెసిడెన్షియల్ ప్రాపర్టీ కింద వస్తుంది. అందుకే దానికింటే వాళ్ళకి అసెస్మెంట్, ఈ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్, వాటరు, ఇవన్నీ కూడా మీరు రెసిడెన్షియల్ కనెక్షన్స్ కోసమే అది గుర్తింపు చేసి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీరు పెద్ద బ్యానర్ పెడితే ఇట్ బికమ్స్ ఏ కమర్షియల్ యాక్టివిటీ. ఎందుకంటే మీరు పబ్లిసైజ్ చేస్తున్నారు, నాట్ ఫర్ యూ బట్ ఫర్ ద పబ్లిక్. సో దానివల్ల వాళ్ళు కూడా పర్మిషన్ లేకుండా, అంటే మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఆ పంచాయతీ లోకల్ బాడీ పర్మిషన్ లేకుండా ఈ బ్యానర్స్ వాళ్ళ సొంత ఇల్లులో పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ లేదు. సపోజ్ అది పర్మిషన్ తీసుకుంటున్నప్పుడు ఒక సదర్ వాళ్ళ స్క్వేర్ ఫీట్కి ఇంత రేట్ అని దర్ ఇస్ అ రేట్ కార్డు ఉంది. ఇది సరిగా చేయలేదు, ఇది చేసి ఉండవచ్చు అని మాట్లాడవచ్చు. బట్ వ్యక్తిగతంగా ఆ పర్టికులర్ పర్సనాలిటీ గురించి, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి, పర్సనల్ ఇష్యూస్ గురించి క్రిటిసైజ్ చేయకూడదు ఈ ఎంటైర్ ప్రచారంలో. అది ఇంపార్టెంట్. దానికి చేస్తే కూడా ఐపీసీ ప్రకారం దర్ ఇస్ అ సెక్షన్ విచ్ అట్రాక్ట్స్ పెనాల్టీ as well as జైలు శిక్షణ కూడా ఉంది, ఆర్ జైలు శిక్షణ రెండు ఉంది. ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు సపోజ్ ఎవరైనా భోజనం పెడుతున్నారు. సో భోజనం పెడుతున్నప్పుడు మీ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తియా ఆర్ జనరల్ పబ్లిక్ అని తెలియదు. సో దానివల్ల మీ పొలిటికల్ పర్సన్స్ ఎవరెవరు మీకోసం పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక బ్యాడ్జ్ కానీ, ఒక ఐడి కార్డ్స్ కానీ ఏదైనా ఇవ్వడానికి అందరూ కూడా మీరు ఆర్డర్స్ ఇవ్వండి. సో దట్ వాళ్ళు కూడా మనం చూసినప్పుడు గుర్తింపు చేస్తాం మీ పార్టీలో కార్యకర్తలు అని ఒకటి ఉంటుంది. సో వాళ్ళకి ఏదైనా మీరు చేసినప్పుడు, భోజనం పెట్టినప్పుడు, వారు మీ బండిలో పెట్టి తిప్పినప్పుడు వీ విల్ నాట్ డిస్టర్బ్. బట్ అది ఐడి కార్డు లేనప్పుడు వాళ్ళని జనరల్ పబ్లిక్ కింద గుర్తింపు చేసి వాళ్ళ మీద కేసు కట్టడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలోకి వలసలు వెళ్తున్నాయి. సోమవారం ఒంగోలు నగరంలో ఆర్యవైశ్య నాయకులు టీడీపీ తీర్థం తీసుకున్నారు. ఒంగోలు 15వ డివిజన్కు చెందిన వైకాపా ఆర్యవైశ్య నాయకులు కనమర్లపూడి హరిప్రసాద్, కుంకిమళ్ల శ్రీనివాసరావు, టి రంగస్వామి, మువ్వల నాగరాజు, నూకల శ్రీనివాసరావు, దేవకి శ్రీనివాసరావు, పి రవికుమార్తో పాటు 65 మంది నాయకులు సైకిల్ ఎక్కారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, పార్టీ నాయకులు మాగుంట రాఘవరెడ్డి సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు మంత్రి శ్రీనివాసరావు, మలగా రమేష్, కొల్లపల్లి సురేష్, కొప్పురావురి సురేష్, పబ్బిశెట్టి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క శుభ సందేశం, ఈ యొక్క మంచి కార్యక్రమంలో అలాగే బీజేపీ మండల అధ్యక్షులు గురు రంగనాథ్ గారు వారిని కూడా స్టేజ్ మీద వచ్చి మరి ముఖ్యంగా నాకు గత 15 సంవత్సరాల నుంచి ఈ ఆర్యవైశ్య సంఘాల్లో కానీ ఏ చిన్న విషయంలో కూడా ప్రతి విషయంలో నా సొంత అన్నలాగా నాకు ప్రతి సొల్యూషన్ చూస్తూ నేను ముందుకు నడిపిస్తున్నా మా దూండి రాకేష్ అన్నకి, అదేవిధంగా జనసేన నాయకులు మురుగా రమేష్ గారికి, బీజేపీ నాయకులు మా మిత్రుడు రంగనాథ్ గారికి, అందరూ కూడా వచ్చిన మీడియా మిత్రులకు, అదేవిధంగా మా పొందూరు విలేజ్ నుంచి మా స్వగ్రామం నుంచి చేసిన మా మిత్రులకు ఈరోజు నేను పిలిచిన వెంటనే నా మాటను మళ్లించి చాలా కొద్ది టైంలో, అంటే వాస్తవానికి శుక్రవారం అనుకున్నాము ఈ కార్యక్రమం, శుక్రవారం రోజు పెట్టుకున్నాము. సుమారు ఒక 500 మందితో అనేది ఒక ఎస్టిమేషన్ వేసుకున్నాము. 500 మందితో అనేది ఎస్టిమేషన్ వేసుకుని 500 తగ్గకుండా చేయాలని ఉద్దేశంతో టైం పెట్టుకుంటే మా వాళ్ళు దానికి సంబంధించి అది గ్యాదర్ చేయడం మొదలుపెట్టారు. దాని ఎఫెక్టు నా మీద చాలా పడింది. ఇంకా అది తట్టుకోలేక ఈరోజు ముందు కార్యక్రమం ఫాస్ట్ రాత్రి అప్పటికప్పుడు 8 జనార్దన్ గారు పర్మిషన్ తీసుకుని ఈరోజు పెట్టడం జరిగింది. అందువల్లనే తక్కువ టైంలో ఇంటిమేట్ చేయడం జరిగింది. నేను ఇంటిమేట్ చేసిన తక్కువ టైంలో నాతో పాటు ఈ పార్టీలోకి రావడానికి ఒప్పుకున్నటువంటి ప్రతి మిత్రుడు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఆ కార్యక్రమం పూర్తి చేశాక నాయకులు మాట్లాడతారు. దేవకి శ్రీనివాసరావు గారు, అలాగే టి రవీంద్ర బాబు గారు, చాలా గ్యాప్ వస్తుంది.
అదేవిధంగా జమీల్ పవన్ కుమార్ స్మార్ట్ బాయ్, టంగుటూరి రంగస్వామి గారు రీజియన్ చైర్పర్సన్ వాసు క్లబ్స్, అమరా సత్యనారాయణ గారు రీజనల్ సెక్రటరీ వాసు క్లబ్స్, అలాగే మీ టౌన్ అలాగే ఉంచుకోండి సార్. తర్వాత నూకల శ్రీనివాసరావు గారు జోన్ చైర్మన్, తర్వాత టంగుటూరి వెంకట చైతన్య గారు, మద్దాలి ప్రదీప్ గారు, ఏల్చూరి నగేష్ గుప్తా గారు, చీదెల్ల పవన్ గారు, రావు గారు, కూరపాటి సుధాకర్ గారు, కొత్తూరి వడివేలు లాగా నడుస్తుంది. వడివేలు స్టిక్కర్ ఏంటి? విశంశెట్టి అనిల్ కుమార్ గారు, వలేటి శ్రీనివాసరావు గారు, భూమా శ్రీనివాసరావు గారు సెక్రటరీ, సంకా శ్రీనివాసరావు గారు పప్పిశెట్టి రఘువీర్ గారు, తాళ్ళూరి భాస్కర్రావు గారు, దాచబల్లి రవికుమార్ గారు, ఎన్ వెంకటేష్ గారు, శ్రీనివాసులు గారు, తుమ్మలపెంట వెంకట సుబ్బయ్య గారు, నేరెల్ల శ్రీనివాసరావు గారు, కుమార్ గారు, పులిపల్లి ప్రసాద్ గారు, గోకవరం సత్యనారాయణ గారు, వై హనుమంతరావు గారు, టివి మేధాశంకర్ గారు, వి శ్రీరామూర్తి గారు, ఇంకెవరైనా పేర్లు మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి నా దగ్గరికి. నాయకత్వం వహించినటువంటి శ్రీ కనమలపూడి హరిప్రసాదరావు గారు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆయన ఒక మాట మీద నిలబడి ఈరోజు ఒక అండతో, అండ ఎవరంటే మన దావచల జనార్దన్ రావు గారు, వారి అండతో మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఆయన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. దామచల జనార్దన్ రావు గారు ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు జనార్దన్ గారు చేయడం జరిగింది. ఈరోజు టౌన్ ఒక రూపురేఖలు క్రియేట్ తర్వాత మనకి కావాలి. యువ నాయకులు మాగుంట రావు రెడ్డి గారు మాలాంటి. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మరల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వస్తే మాదిగ జాతికే తీరని అన్యాయం జరుగుతుందని విమర్శించిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాగదిగ. ఒంగోలు టీడీపీలోకి వెల్లువెత్తుతున్న వలసలు. టీడీపీలో చేరిన వైసీపీ ఆర్యవైశ్య నాయకులు కనమర్లపూడి హరిప్రసాద్. సార్వత్రిక ఎన్నికల నియమావళిని పాటించి తప్పక సహకారం అందించాలని సూచించిన కలెక్టర్ దినేష్ కుమార్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.